యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 12వ వచనంలో కనుక మనం చదివితే, జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి. కాబట్టి ఒకప్పటి మన జీవితం అలాంటి జీవితంగా ఉంది. జీతగాని యొక్క మరి వశంలో ఉన్నటువంటి వారు తోడేలు రావడం చూసి జీతగాడు ఏం చేస్తూ వచ్చాడంటే, గొర్రెలు తనవి కాదు కాబట్టి తోడేలు రావడం చూసి తన ప్రాణాన్ని రక్షించుకునే దాని కొరకై జీతగాడు పారిపోయినట్లుగా, ఈ యొక్క గొర్రెలను విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఒకప్పుడు మన జీవితాలు అలాగే ఉన్నాయి. మనల్ని లక్ష్యము చేయనటువంటి జీతగాడుల కింద మనం ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే 14వ వచనంలో మనం చూస్తాము, నేను గొర్రెల మంచి కాపరి. కాబట్టి జీతగాని యొక్క నుండి ఎప్పుడైతే మనం గొర్రెల యొక్క మంచి కాపరి కిందకి వస్తూ వచ్చామో, తద్వారా మనం కాపాడబడుతూ వచ్చాం. గతంలో మన మీద ఉన్నటువంటి కాపరులు ఎలాంటి వారు అంటే, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో కనుక మనం చూస్తే, కాపరి లేనటువంటి స్థితిలో, చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, కాపరి లేని స్థితిలో చూడండి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం చెప్పేది కానీ ఒక్క నిమిషం అండి. 17వ వచనం అండి. అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదరియుండుట చూసి తిని వారికి. కాబట్టి ఒకప్పుడు కాపరి లేనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు, తద్వారా చెదిరిపోయినటువంటి, అంటే ఒక స్థిరత్వం లేకుండా మన జీవితం మన ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితం కలిగినటువంటి వారు. రెండవదిగా మనం చూస్తే జకర్యా గ్రంథము 11వ అధ్యాయము, జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం చూస్తే, మందను విడనాడు పనికి మాలిన కాపరికి. కాబట్టి రెండవది, ఎలాంటి కాపరి కింద ఉన్నాము? మొదట కాపరి లేని జీవితం, తర్వాత పర్వాలేదు కాపరి వచ్చాడు అనుకుంటే ఎలాంటి కాపరి అంటే పనికి మాలినటువంటి కాపరి. పనికి మాలినటువంటి కాపరి కింద మన జీవితాలు మరి కొనసాగించినటువంటి వారంగా మనం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తరువాత గనక మనం చూస్తే 15వ వచనం, ఇదే అధ్యాయము 15వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి అనేది మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా మనం బుద్ధి లేనటువంటి ఒక కాపరి అనేటటువంటి బుద్ధి లేని కాపరి కింద మనం ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి బుద్ధి లేనటువంటి కాపరి అంటే బుద్ధి లేనటువంటి వారి యొక్క జీవితం మనకు తెలుసు.
సరైనటువంటి సిద్ధపాటు లేనటువంటి జీవితం. రెండవదిగా వారు బుద్ధి లేనటువంటి వారు ఇల్లు ఎక్కడ కట్టారు? వారు ఇసుక మీద. దాని పాటు గొప్పది అనేటటువంటి జీవితము కలిగినటువంటి వారు. ఆ తర్వాత మనం చూస్తే గనక కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనంలో గనక మనం చూస్తే, వారు పాతాళంలో కూర్చబడును, మరణము వారికి. మరణం అనేటువంటి యజమానుడి కింద మనం ఉన్నటువంటి వారంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆనాడు ఏదేను వనంలో ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుతూ వచ్చారో, ఆ కారణం చేత మన జీవితాలు ఎవరి కిందకి రాబడుతూ వచ్చినాయి అంటే మరణం అనేటటువంటి కాపరి కిందకి, బుద్ధి లేనటువంటి కాపరి కిందకి, పనికి మారినటువంటి కాపరి కిందకి, కొన్ని పర్యాయాలు కాపరి లేనటువంటి స్థితికి, కొన్ని పర్యాయాలు జీతగానికి అప్పగించబడినటువంటి స్థితికి మనము తీసుకొని రాబడతాం. అయితే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నీ నా జీవితాలను క్రమపరిచేదాని కొరకై, నీ నా జీవితాలను సరిదిద్దేదాని కొరకై ఆయన ఇక్కడ మనం చూస్తూ వచ్చినటువంటి రీతిగా 14వ వచనంలో మనం చూస్తూ వచ్చినటువంటి రీతిగా ఆయన మంచి కాపరిగా మనకి ఈ లోకానికి ఉద్భవించి మన జీవితాల్ని సరిదిద్దినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ కారణం చేత మనం దేవుణ్ణి స్తుతించాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ మనం చూస్తాము, ఈ మంచి కాపరి తాను చేసేటటువంటి పని ఏంటిది అంటే, ఈ యొక్క యోహాను సువార్తలోని 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము. కాబట్టి ఈ మంచి కాపరి, గుడ్ షెపర్డ్, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, చదివిపోయినటువంటి నీనా జీవితాలని, లేదా బుద్ధిహీనమైన కాపరి కింద ఉన్నటువంటి నీనా జీవితాలని, లేదా పనికిమాలిన కాపరి కింద ఉన్నటువంటి నీనా జీవితాలని, లేదా మరణము యొక్క కాపరత్వం కింద ఉన్నటువంటి నీనా జీవితాలని రక్షించేదాని కొరకై ఆయన ఈ లోకానికి మంచి కాపరిగా వచ్చి నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన ప్రాణము పెట్టినట్లుగా మనం అక్కడ చూస్తాం. మంచి కాపరి దేని కొరకు? తన గొర్రెల కొరకై ఆయన ఏం చేస్తాడు? ప్రాణము పెట్టును అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. అంతేకాదు, ఇక్కడ మనం కనుక ఈ అధ్యాయంలో చూస్తే 4 పర్యాయాలు ఈ మాట మనం చూస్తాం. చూడండి, 15వ వచనంలో కూడా మనం చదువుతాం, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగునో, అలాగే నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకై నా ప్రాణము పెట్టుచున్నాను అనేది మనం అక్కడ చూస్తాం. తిరిగి 17వ వచనంలో మనం చూస్తా ఉన్నాం, నేను దాన్ని మరలా తీసుకున్నట్టు నా ప్రాణము పెట్టు. తిరిగి మరలా మనం 18వ వచనంలో కూడా మనం చూస్తా ఉన్నాం, ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దానిని పెట్టు. కాబట్టి మంచి కాపరి తన గొర్రెల కొరకై తన ప్రాణము పెట్టును అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. తన గొర్రెల కొరకై తన ప్రాణం పెట్టు. ఎందుకు ఆయన ఆ మంచి గొర్రెల కొరకై తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు అంటే, మనం గనక చూస్తే గనక మనం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూస్తే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు
వారి దేవుడైన యెహోవా ఆ దినమున. ఎందుకు అంటే ఆ కాపరి, మంచి కాపరి ఎందుకు తన ప్రాణాన్ని పెడతానికి వచ్చాడు అంటే నిన్ను నన్ను రక్షించేదాని కొరకే. ఆయన నీ నా జీవితంలో రక్షణ కార్యము జరిగించేదాని కొరకే. ఆయన కల్వరి శిలువలో నీకు బదులుగా, నాకు బదులుగా మన యొక్క పాపపు శిక్ష అంతటినీ కూడా తన మీద వేసుకుని కల్వరి శిలువలో తాను కార్చిన రక్తము ద్వారా నీ నా జీవితంలో ఆ యొక్క పాప క్షమాపణ, మారుమనసు ఇవ్వడం ద్వారా నిన్ను నన్ను రక్షించటము అనేటటువంటి కార్యములోనికి నడిపించినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి మంచి కాపరి చేసే తన ప్రాణాన్ని ఎందుకు పెడతాడు అంటే మొదటిగా ఆయన తన గొర్రెలను రక్షించేదాని కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టేటటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తాం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోనికి ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని. కాబట్టి రెండవదిగా ఎందుకు ఆయన ఆ మంచి గొర్రెల కాపరి తన ప్రాణాన్ని పెడతా ఉన్నాడు అంటే మొదటిగా ఆయన రక్షించేదాని కొరకై, రెండవదిగా కాపాడి భద్రపరిచేదాని కొరకై ఆయన తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. మనందరికీ తెలుసు దావీదు. రండి సమూయేలు గ్రంథంలో కనుక మనం చూస్తే సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలేనండి. చూడండి, యుద్ధానికి ఫిలిస్తీన్ మీదకి వెళ్ళినప్పుడు దావీదు ఫిలిస్తీన్ మీదకి వెళ్ళి ఎన్నో అధ్యాయము 17. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం అక్కడ వ్రాయబడతా ఉన్నది. ఒకసారి చూడండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఇక్కడ 34వ వచనంలో, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుటిని. అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, తన తండ్రి ఇచ్చినటువంటి ఆ బాధ్యత దావీదు తన గొర్రెలను ఎంత చక్కగా మేపుతా ఉన్నాడు అనేది, కాపాడుతూ ఉన్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం. ఓ సమయంలో ఆ యొక్క సింహం వచ్చింది, లేదా ఒక సమయంలో ఎలుగుబంటి వచ్చింది, వచ్చి ఆ గొర్రెలను కలుచుకొని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు ఈ యొక్క దావీదు మరి సింహం మీద, ఎలుగుబంటి మీద పోరాడి గొర్రె పిల్లను విడిపించినట్లుగా, అంటే తన ప్రాణాన్ని సహితము లెక్క చేయక తన మందను కాపాడినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగానే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక గొర్రెల లాంటి నిన్ను నన్ను రక్షించేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా, నిన్ను నన్ను రక్షించడం మాత్రమే కాకుండా ఆయన కాపాడి భద్రపరిచేదాని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన మంచి కాపరిగా
ఆయన మనకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన కాపాడటం, ఆయన రక్షించటము మాత్రమే కాకుండా ఆయన చేసేటటువంటి పని ఏంటిది అంటే, యెహెజ్కేలు గ్రంథము రండి చూద్దాం. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతాం. వాటిని మేపుటకు నేను నా సేవకుడైన దావీదును వాటికి కాపరినిగా నియమించుదును. కాపరిగా ఉండి వాటిని మేపును అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాపరిగా ఉండి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే వాటిని మేపుతా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఎలా మేపుతా ఉన్నాడు అంటే, ఎక్కడ మేపుతా ఉన్నాడు అంటే చూడండి 14వ వచనంలో మనం చూస్తే కనుక, నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను అనేది మనం అక్కడ చూస్తాం. మంచి మేత కలిగిన చోట ఆయన మేపుతా ఉన్నాడు. రెండవదిగా అదే వచనం చివరిలో మనం చూస్తాం, పర్వతముల మీద బలమైన మేత గల స్థలముల మీద. ఎక్కడంట? మంచి మేత గల, రెండవదిగా బలమైన మేత గల స్థలములలో ఆయన నిన్ను నన్ను మేపుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేతనే ఈనాడు నీవు నేను దేవుని మందిర ఆవరణంలోనికి చేరగలుగుతూ వచ్చాం. దేవుని మందిర ఆవరణంలో ఏముందంటే జీవము కలిగిన దేవుని వాక్యం ఉంది. ఆ వాక్యము ద్వారా నిన్ను నన్ను బలపరుస్తా ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా నిన్ను నన్ను పోషిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే కీర్తన గ్రంథం 100వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే కనుక, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. కాబట్టి ఆయన మేపేటటువంటి గొర్రెలముగా మనం ఉన్నాం. కాబట్టి కాపరి, మనకు మంచి కాపరిగా ఉన్నటువంటి ఆ ప్రభు నేను ఆ జీవితాల్లో చేస్తా ఉన్నా మూడవ పని ఏంటిది అంటే ఆయన మనల్ని మేపుతా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడంటే బలమైన మేత కలిగిన చోట, మంచి మేత కలిగిన చోట. అందుకే మనం ఇక్కడ చూస్తాం కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి పచ్చిక గల ఆ యొక్క పచ్చిక గల చోట్ల అంటే సమృద్ధి అయినటువంటి ఆహారము కలిగినటువంటి చోట ఆయన మనల్ని మేపుతా ఉన్నాడు. అదే సమయంలో శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అనేది మనం చూస్తాం. పనికి మాలినటువంటి కాపరి, బుద్ధి లేనటువంటి ఆ కాపరి ఆ గొర్రెలను చెదరగొడుతూ వచ్చారు. కానీ ఆ యొక్క జీతగాడు తోడేలు రావటం చూసి ఆ గొర్రెలను విడిచి ఏమైతే అయిపోయినాయి, గొర్రెలు ఏమైతే అయిపోయినాయి, నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటా అని ఆ యొక్క జీతగాడు పారిపోతూ వచ్చాడు. మరొక కాపరి అయితే మరణం అనేటువంటి ఆ కాపరి నిన్ను నన్ను మృంగటానికి ప్రయత్నిస్తా ఉన్నటువంటి ఆ సమయంలో ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు మంచి కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను ఆ పనికి మారిన కాపరత్వం నుండి, ఆ బుద్ధిహీనమైనటువంటి కాపరత్వం నుండి, మరణం అనేటువంటి ఆ కాపరత్వం నుండి విడిపించి నిన్ను రక్షించి నిన్ను కాపాడుతూ రావటమే కాకుండా ఆయన నిన్ను బలమైనటువంటి ఆహారం ఇచ్చి పోషిస్తా ఉన్నాడు అనేది మనం అక్కడ గమనిస్తాం. ఆ కారణం చేతనే ప్రభా ఒకప్పుడు నా జీవితం ఇలాంటిది, మరణం అనే కాపరి నా జీవితంపై ఏలుబడి చేస్తా ఉన్నప్పుడు ప్రభా నేను పొందాల్సిన మరణాన్ని నాకు బదులుగా నీవు పొంది ప్రభా
నీవు నన్ను కాపాడుతూ వస్తా ఉన్నావు, నన్ను పోషిస్తా వస్తా ఉన్నావని ఆ యొక్క ప్రేమ కలిగిన ప్రభువుని మనం కొని ఆడాల్సినటువంటి వారంగా, గణపరచాల్సినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనం గనక చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూస్తే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపుకు మీరు మళ్ళీ ఉన్నారు. 24వ వచనం, ఎందుకు దారి తప్పిపోతా వచ్చినటువంటి స్థితి అంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను. ఎందుకు త్రోవ తప్పిపోయాం? ఎందుకు త్రోవ తప్పిపోయాం? కారణం ఏంటిది అంటే పాపముల చేత త్రోవ తప్పినటువంటి స్థితి అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆ కారణం చేత గాయములు పొందినటువంటి స్థితి. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మొదటి అధ్యాయములో యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఎలాంటి పరిస్థితి అంటే మనది. చూడండి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే 6 లేదా 5-6 వచనాలు, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడదు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కొట్టబడలేదు, తైలంతో మెత్తన. అలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఆత్మల కాపరిగా ఆయన నీ నా జీవితానికి రక్షించలేని కొరకై ఈ లోకానికి అరుదెంచి నీవు పొందినటువంటి ఆ వ్యాధి, భయంకరమైనటువంటి ఆ వ్యాధి నుండి, పాపపు వ్యాధి నుండి, అందుకే మనం ఇక్కడ చూస్తాం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేనటువంటి స్థితి, అంతగా భయంకరమైనటువంటి ఆ పాపములో దిగబడిపోయినటువంటి స్థితి. అందుకే జిగటలో దిగబడినటువంటి ఆ స్థితి, ఆ యొక్క భయంకరమైన పాపపు వ్యాధి చేత స్వస్థత లేనటువంటి ఆ స్థితిలో ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ఆత్మల కాపరిగా నీ నా జీవితానికి ఈ లోకానికి ఉద్భవించి ఆయన బలి అవటం ద్వారా ఆయన నీ పాపాలు నా పాపాలు ఆయన మ్రాను మీద మోసి నీకు నాకు స్వస్థత ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తా ఉన్నాం ఒక చక్కని మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి, 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను అనేది మనం ఆత్మల కాపరి మన యొక్క పాపపు రోగాన్ని ఆయన కల్వరి శిలువ మీద భరించి నీకు నాకు విడుదల ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పాపాన్ని ఆయన భరిస్తూ వచ్చాడు, నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చాడు, నిన్ను నన్ను కాపాడుతూ వస్తా ఉన్నాడు, నీకు నాకు నిన్ను నన్ను పోషిస్తా వస్తా ఉన్నాడు. ఆ కారణం చేతనే ఆయన మనం స్తుతించి ఆరాధించాలనేది ప్రభు యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచు. కాబట్టి పాపము నుండి రక్షించబడినటువంటి మనల్ని మంచి విషయములు జరిగించేదాని కొరకై ఆయన చిత్త ప్రకారంగా నిన్ను నన్ను సిద్ధపరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, తిరిగి నీవు నేను పాపములోనికి మరలా జోగాడకుండా, తిరిగి పాపములోనికి నీవు నేను పడిపోకుండా, పతనమైపోకుండా ఆయన నీకు నాకు కాపుదల ఉంచి నిన్ను నన్ను సిద్ధపరుస్తా ఉన్నట్లుగా ప్రతి మంచి విషయమై ఆత్మ సంబంధమైన ఆ యొక్క సత్క్రియలు చేసేదాని కొరకై నిన్ను నన్ను సిద్ధపరుస్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాము. అందుకే ఆయన గొర్రెల గొప్ప కాపరిగా ఆయన నీ నా జీవితాలకు ఉన్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి నాలుగవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఆయన మంచి విషయాల్లో అంటే పరలోకానికి మనల్ని నడిపించేదాని కొరకై లేదా నిత్య జీవానికి వారసులమయ్యే దాని కొరకై ఆయన నిన్ను నన్ను సిద్ధపరుస్తా ఉన్నట్లుగా తన చిత్తానుసారంగా అనేది మనం అక్కడ చూస్తాము. ఐదవదిగా మనం గనక చూస్తే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడవారిని మహిమా కిరీటము పొందుదు. కాబట్టి ఐదవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఆయన కాపాడి రక్షించడమే కాకుండా నిత్య జీవానికి నిన్ను నన్ను సిద్ధపరచడమే కాకుండా ఆ నిత్య జీవములో నీకు నాకు బహుమానం ఇచ్చేదాని కొరకై నీకు నాకు బహుమానాలు కూడా సిద్ధపరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. వాడబారని మహిమా కిరీటం, ఆ మంచి కాపరి నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తూ వచ్చాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆరోదిగా కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలంలో బుగ్గ యుద్ధకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును. కాబట్టి ఈ కాపరి ఆ రోజుగా ఏం చేస్తామనంటే, ఈ లోక యాత్ర జీవితంలో మనకు కలిగే ప్రతి విధమైన కష్టము, నష్టము, శ్రమ, బాధ, కన్నీళ్లు, వాటన్నిటి నుండి ఆ యొక్క కన్నీటిని ప్రతి వాని కన్నుల నుండి కారే ఆ బాష్ప బిందువులను తుడిచివేసి ఆయన ఆదరించి ఓదారుస్తా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ కారణం చేత ప్రభా, నా ప్రతి పరిస్థితిలో నీవు నాకు కాపరిగా ఉంటూ నన్ను ఆదరిస్తూ నన్ను ధైర్యపరుస్తూ నన్ను నడిపిస్తా ఉన్నావు ప్రభా అంటూ మనం ప్రభుని స్తుతించే వారంగా, ప్రభుని గణపరిచే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం అక్కడ చూస్తాం. తిరిగి 7వదిగా కనుక మనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనంలో, మీరు ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు వెతకడా అనేది మనం చూస్తాం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి అంటామని, ఇదిగో తప్పిపోయిన నా గొర్రె. కాబట్టి ఒకవేళ మనం తిరిగి మరలా ఏమైనా తప్పిపోతూ వస్తే మన జీవన యాత్రలో ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టక, నిన్ను నన్ను వెతికి కనుగొని ఆయన భుజముల మీద నిన్ను నన్ను మోస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఆయన భుజాల మీద కనుక మనం ఉంటే మనం మరి ఎక్కడికి పోగలం కదండి. అంత ప్రేమ,
కదండి. నీ ఎడల నా ఎడల. ఎలాంటి వారం అంటే మన జీవితాలు మనకు తెలుసు. పాపం కలిగిన వారు, అపరాధము కలిగినటువంటి వారు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ మాత్రమే కానీ స్వస్థత లేనటువంటి వారు. అలాంటి జీవితాలు కలిగి మనము పనికి మాలినటువంటి కాపరి కింద, ఆ యొక్క మరి బుద్ధి లేనటువంటి ఆ కాపరి కింద మన జీవితాలు పాడైపోతా ఉన్నటువంటి స్థితిలో, మరణం అనేటువంటి ఆ కాపరి కింద మరణానికి లోనైనటువంటి జీవితం కలిగినటువంటి స్థితిలో, జీతగాడి కింద తోడేలు వచ్చినప్పుడు పారిపోయేటటువంటి జీతగాడి కింద మనం ఉన్నప్పుడు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె మన వైపు చొచ్చుకొని వస్తా ఉన్నటువంటి తోడేలు లాంటి ఆ సింహం, ఆ యొక్క అపవాదికి మనము జీవితాలు లోబర్చబడతా ఉన్నాం. ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు, కనికరం కలిగినటువంటి ఆ దేవుడు నీ నా జీవితానికి మంచి కాపరిగా, గొర్రెల గొప్ప కాపరిగా, ఆత్మల కాపరిగా ఆయన నిన్ను నన్ను కాపాడుతూ నీ పాపాలన్నీ ఆయన మీద వేసుకొని కల్వరి శిలువలో ఆయన పాపాలన్నింటినీ కడిగివేసి నిన్ను నన్ను రక్షించినట్లుగా మనం చూస్తాము. రెండవదిగా, రక్షించడం మాత్రమే కాకుండా ఆయన నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నట్లుగా, ఒకవేళ నీవు నేను తప్పిపోతే ఆయన నిన్ను నన్ను తన భుజాల మీద వెతికి తన భుజాల మీద నిన్ను మోస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా వారం వెంబడి వారం మనల్ని ఈ యొక్క తన మందిరావరణంలోనికి, తన దొడ్డిలోనికి నిన్ను నన్ను సమకూరుస్తూ ఆ యొక్క బలమైన ఆహారంతో, ఆ యొక్క పచ్చిక కలిగిన చోట్ల, ఆ యొక్క శాంతికరమైనటువంటి ఆ జలములు కలిగినటువంటి ఆ చోట నిన్ను నన్ను పోషిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేత ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభా, ఒకప్పటి నా జీవితం అలాంటి నా జీవితం ప్రభా మంచి కాపరిగా నా జీవితం కొరకై నువ్వు కల్వరి శిలువలో బలి అయి నన్ను రక్షించావు ప్రభా, నన్ను పోషిస్తా ఉన్నావు, నన్ను కాపాడుతా ఉన్నావు ప్రభా. అంత మాత్రమే కాదు, నన్ను నిత్య రాజ్యం కొరకై సిద్ధపరుస్తా ఉన్నావు అంటూ ప్రభుని హృదయమార కొద్ది సమయం మనం స్తుతించేదాని కొరకై ప్రభు నీకు నాకు తగిన తరుణం అనుగ్రహించుకుంటాను.